హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు లక్ష్మి. ఈరోజు మనం ఇండియన్ జియోగ్రఫీలో భాగంగా టాపిక్ 1 సౌర కుటుంబం. సౌర కుటుంబానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. గ్రహాలు మొత్తం 8. అవి మెర్క్యూరీ బుధుడు, వీనస్ శుక్రుడు, ఎర్త్ భూమి, మార్స్ అంగారకుడు, జూపిటర్ బృహస్పతి లేక గురుడు, సాటర్న్ శని, యురేనస్ వరుణుడు, నెప్ట్యూన్ ఇంద్రుడు. ఇందులో బుధుడు మరియు శుక్రునికి ఉపగ్రహాలు అనేటివి 0. ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి అంటే బుధుడు మరియు శుక్రుడు. భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం చంద్రుడు. మార్స్ అంగారకునికి 2 ఉపగ్రహాలు కలవు. జూపిటర్ బృహస్పతి లేక గురుడు. ఉపగ్రహాలు ఓల్డ్ బుక్లో 92 అండ్ ప్రజెంట్ 95 అంటున్నారు. సో ఇది రైట్ ఆర్ రాంగ్ నాకు తెలియదు. సాటర్న్ శని గ్రహానికి ఉపగ్రహాలు ఓల్డ్ బుక్లో 62 ఉంది, ప్రజెంట్ 145. ఎక్కువ ఉపగ్రహాలు కలిగినది గ్రహం శని గ్రహం అంటున్నారు. సో ఇది కూడా నాకు తెలియదు. యురేనస్ వరుణుడు ఉపగ్రహాలు 27. నెప్ట్యూన్ ఇంద్రుడు ఉపగ్రహాలు 13. బ్రైటెస్ట్ ప్లానెట్ వీనస్, కోల్డెస్ట్ ప్లానెట్ నెప్ట్యూన్, హాటెస్ట్ ప్లానెట్ వీనస్, బ్లూ ప్లానెట్ నెప్ట్యూన్, బిగ్ బ్లూ ప్లానెట్ నెప్ట్యూన్, బ్లూ ప్లానెట్ ఎర్త్. సౌర కుటుంబం సోలార్ సిస్టమ్ విశ్వం యొక్క అధ్యయనాన్ని కాస్మాలజీ అంటారు. సూర్యకేంద్రక సిద్ధాంతంను ప్రతిపాదించినది కోపర్నికస్. భూకేంద్రక సిద్ధాంతంను ప్రతిపాదించినది టాలమీ. విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతంను ప్రతిపాదించినది న్యూటన్. గ్రహాలకు గల ఇతర పేర్లు నిక్నేమ్స్ ఆఫ్ ద ప్లానెట్స్. భూమి నీలి గ్రహం, బ్లూ ప్లానెట్. నెంబర్ 2 అంగారకుడు, రెడ్ ప్లానెట్, ఎరుపు గ్రహం. నెంబర్ 3 గురుడు, కింగ్ ఆఫ్ ప్లానెట్స్, గెయిన్ ప్లానెట్, గాడ్ ఆఫ్ హెవెన్. శని గ్రహం గోల్డెన్ ప్లానెట్. యురేనస్ గ్రీన్ ప్లానెట్ అండ్ గాడ్ ఆఫ్ ది స్కై. ఇంద్రుడు నీలి గ్రహం, నిర్మానుష్య గ్రహం. దీన్నే బిగ్ బ్లూ ప్లానెట్ అంటారు. సౌర కుటుంబం గురించి గత పరీక్షల్లో అడిగిన ముఖ్యమైన ప్రశ్నలను ఇప్పుడు తెలుసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1 సూర్యుడిలో ప్రధాన వాయువు హైడ్రోజన్. క్వశ్చన్ నెంబర్ 2 ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి అంటే బుధుడు, శుక్రుడు, మెర్క్యూరీ అండ్ వీనస్. క్వశ్చన్ నెంబర్ 3 సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం. ఆన్సర్ బుధుడు. క్వశ్చన్ నెంబర్ 4 అతిపెద్ద గ్రహం గురుడు. క్వశ్చన్ నెంబర్ 5 అతి చిన్న గ్రహం బుధుడు. క్వశ్చన్ నెంబర్ 6 తూర్పు నుండి పడమటికి తిరిగే గ్రహాలు ఏవి? శుక్రుడు, వరుణుడు. క్వశ్చన్ నెంబర్ 7 అత్యంత వేడి గ్రహం శుక్రుడు. క్వశ్చన్ నెంబర్ 8 అతి శీతల గ్రహం. ఆన్సర్ ఇంద్రుడు. క్వశ్చన్ నెంబర్ 9 ఉదయ తార, సాయంత్ర తార, వేగుచుక్క అని ఏ గ్రహాన్ని పిలిచేది? ఆన్సర్ శుక్రుడు. క్వశ్చన్ నెంబర్ 10 అత్యధిక పగటి కాలం గల గ్రహం గురుడు. క్వశ్చన్ నెంబర్ 11 అత్యల్ప పగటి కాలం గల గ్రహం శుక్రుడు. క్వశ్చన్ నెంబర్ 12 అంతరిక్ష దూరాలను దేనితో కొలుస్తారు? ఆన్సర్ కాంతి సంవత్సరం. క్వశ్చన్ నెంబర్ 13 కవల గ్రహాలు ట్విన్ ప్లానెట్స్ అని వీటిని అంటారు. ఆన్సర్ భూమి మరియు శుక్రుడు. క్వశ్చన్ నెంబర్ 14
నీటి కంటే తక్కువ సాంద్రత కలిగిన గ్రహం ఏది? ఆన్సర్ శని గ్రహం. క్వశ్చన్ నంబర్ 15. 76 సంవత్సరములకు ఒకసారి కనిపించే తోకచుక్క ఏది? ఆన్సర్ హేలీ. క్వశ్చన్ నంబర్ 16. శుక్రగ్రహంలో అత్యధికంగా ఉండే వాయువు? ఆన్సర్ CO2 కార్బన్ డయాక్సైడ్. క్వశ్చన్ నంబర్ 17. చంద్రుని కాంతి భూమిని చేరేందుకు పట్టే కాలం? ఆన్సర్ 1.3 seconds. క్వశ్చన్ నంబర్ 18. సూర్యుని కాంతి భూమిని చేరేందుకు పట్టే కాలం 8.3 minutes. 19. క్వశ్చన్ నంబర్ 19. సూర్యుడిలో ఎన్ని భాగాలు ఉంటాయి? ఆన్సర్ 3 భాగాలు. ప్రోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనా. క్వశ్చన్ నంబర్ 20. మనకు కనిపించే సూర్యుని ప్రకాశవంతమైన భాగం? ఆన్సర్ ప్రోటోస్పియర్. క్వశ్చన్ నంబర్ 21. సూర్యుడిలో ఎరుపు రంగులో కనిపించే భాగం? ఆన్సర్ క్రోమోస్పియర్. క్వశ్చన్ నంబర్ 22. సూర్యగ్రహణంలో మాత్రమే కనిపించే సూర్యుని భాగం? ఆన్సర్ కరోనా. క్వశ్చన్ నంబర్ 23. అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం? శని గ్రహం. క్వశ్చన్ నంబర్ 24. సూర్యుడిలో అత్యధికంగా ఉండే రసాయనం? హైడ్రోజన్. క్వశ్చన్ నంబర్ 25. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ యూరీ గగారిన్ 1961. క్వశ్చన్ నంబర్ 26. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మహిళ? ఆన్సర్ వాలెంటీనా తెరెస్కోవా 1963. క్వశ్చన్ నంబర్ 27. టైటాన్ దేనికి ఉపగ్రహం? ఆన్సర్ శని గ్రహానికి. క్వశ్చన్ నంబర్ 28. 2 ఉపగ్రహాలు కలిగిన గ్రహం ఏది? ఆన్సర్ మార్స్ అంగారకుడు. క్వశ్చన్ నంబర్ 29. భూమికి దగ్గరగా ఉండే నక్షత్రం? ప్రాక్సిమా సెంటరీ. క్వశ్చన్ నంబర్ 30. సూర్యునికి దగ్గరగా ఉండే నక్షత్రం? ఆన్సర్ ఆల్ఫా సెంటరీ. క్వశ్చన్ నంబర్ 31. సౌర కుటుంబంలో అతిపెద్ద ఉపగ్రహం? గెనిమెడా. ఇది గురునికి కల ఉపగ్రహం. క్వశ్చన్ నంబర్ 32. సౌర కుటుంబానికి కేంద్రం ఎవరు? ఆన్సర్ సూర్యుడు. క్వశ్చన్ నంబర్ 33. సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుటకు ఎన్ని రోజులు పట్టును? ఆన్సర్ 27 రోజుల 7 గంటల 43 నిమిషాలు. క్వశ్చన్ నంబర్ 34. సౌర కుటుంబంలోకెల్లా అత్యంత వేగంగా తిరిగే గ్రహం? ఆన్సర్ మెర్క్యూరీ బుధుడు. క్వశ్చన్ నంబర్ 35. విశ్వంలోకెల్లా అతిపెద్ద ఉపగ్రహం? హైడ్రా. సూర్యుని చుట్టూ పరిభ్రమణ కాలం? బుధుడు 88 రోజులు, ఇంద్రుడు 165 సంవత్సరములు, భూమి 365 రోజుల 1 రోజులో 1/4 రోజులు. అందుకే ప్రతి 4 సంవత్సరములకు ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది. 366 రోజులు. స్వీయ భ్రమణ కాలం? భూమి 23 గంటల 56 నిమిషాల 49 సెకండ్లు, గురుడు 9 గంటల 50 నిమిషాల 30 సెకండ్లు, శుక్రుడు 243 రోజుల 14 గంటలు. Thanks for watching. Please subscribe my channel for more videos.